నీ జీవితంలో స్ట్రెస్ ఎక్కువగా ఉందా? చిన్ని చిన్ని విషయాలు కూడా పెద్ద సమస్యలా కనిపిస్తున్నాయా? వెల్కమ్ టు అవర్ ఛానల్ రైస్ అండ్ రిచ్ తెలుగు. ఇది ఒక సింపుల్ కథ. కానీ నీ లైఫ్‌ని పూర్తిగా మార్చేసే పవర్ ఉంది. ఈ వీడియో వింటున్నంత సేపు నీ కాన్సంట్రేషన్ అంతా ఈ వీడియో మీద ఉంచు. ఒకరోజు ఒక టీచర్ క్లాస్‌లోకి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న గాజు గ్లాస్ ఉంది. అతను స్టూడెంట్‌ని అడిగాడు, "ఈ గ్లాస్ ఎంత బరువు ఉంటుంది" అని. స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంగా ఆలోచించటం మొదలుపెట్టారు. ఒక అబ్బాయి 20 గ్రాములుంటది అన్నాడు. మరొక అమ్మాయి 30 గ్రాములుంటదన్నాడు. మరొక అబ్బాయి 10 గ్రాములు ఉంటది అని సమాధానం చెప్తా ఉన్నారు క్లాస్‌లో ఉన్న పిల్లలందరూ. నాకు ఎగ్జాక్ట్ వెయిట్ ముఖ్యం కాదు. కానీ నేను అడగాలనుకుంటున్నది వేరే అని టీచర్ సమాధానం ఇచ్చాడు. టీచర్ గ్లాస్‌ని పైకెత్తి ఇలా అడిగాడు. నేను దీన్ని ఒక్క నిమిషం పట్టుకుంటే ఏమవుతుంది? స్టూడెంట్స్ అందరూ ఏం చెప్పాలో తెలియక ఏమీ కాదు అని సమాధానమిచ్చారు. టీచర్ మళ్ళీ ఒక గంట ఈ గ్లాసుని నేను పట్టుకుంటే ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ అందరూ ఒక సమాధానం ఇచ్చారు. అదేంటి అంటే చెయ్యి నొప్పి పడుతుంది అని. ఒకరోజు పట్టుకుంటే ఏమవుతుంది అని స్టూడెంట్స్‌ని మళ్ళీ టీచర్ అడిగారు. స్టూడెంట్స్ అందరూ సీరియస్‌గా చెయ్యి పని చేయదు సార్ అని సమాధానం ఇచ్చారు. టీచర్ స్మైల్ చేస్తూ అన్నాడు, ఎగ్జాక్ట్‌లీ. టీచర్ మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు. ఈ గ్లాస్ వెయిట్ మారిందా? అంటే స్టూడెంట్స్ మారలేదు సార్. సేమ్ అదే గ్లాసు, అదే వెయిట్ అని చెప్పారు. అయితే ఎందుకు పెయిన్ పెరిగింది? అని స్టూడెంట్స్‌ని అడగటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే స్టూడెంట్‌ని ఈ క్వెషన్ అడిగారో స్టూడెంట్స్ అందరూ సైలెన్స్ అయిపోయారు. ఎందుకంటే గ్లాస్ వెయిట్ మారలేదు, గ్లాసు మారలేదు. వాళ్ళు ఆన్సర్ ఏమీ చెప్పలేకపోయారు. వెంటనే టీచర్ ఒక మాట చెప్పాడు. బికాస్ మీరు దీన్ని ఎంతసేపు పట్టుకుంటున్నారో అది మ్యాటర్ అవుతుంది. టీచర్ ఇలా గట్టిగా అన్నాడు. ఇది ఎగ్జాక్ట్‌లీ మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ లాంటిదే. ఒక సమస్య గురించి కొంచెం సేపు ఆలోచిస్తే పర్వాలేదు, బానే ఉంటది. గంటల కొద్దీ ఆలోచిస్తే మనలో స్ట్రెస్ పెరుగుతుంది. రోజంతా ఆలోచిస్తే అది నీ మైండ్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలాగా టీచర్ స్టూడెంట్స్‌కి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే దాన్ని ఎంతసేపు మైండ్‌లో ఉంచుకున్నాం. అదే మనకి పెయిన్ ఇస్తది. రియల్ లైఫ్‌లో మనకొచ్చేటువంటి సమస్య చిన్నదే. కానీ దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఎక్కువ టైం ఆలోచించటం వల్ల అది మనకి భారం ఇస్తుంది. అది మనకి పెయిన్ ఇస్తుంది. టీచర్ చివరిగా ఒక పవర్‌ఫుల్ మాట చెప్పాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గ్లాస్‌ని కింద పెట్టాలి. అలానే ప్రాబ్లమ్‌ని కూడా వదిలేయాలి. లేకపోతే అవే నిన్ను కంట్రోల్ చేస్తాయి. అందుకే ఓవర్ థింకింగ్ ఆపు. పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ప్రాబ్లమ్స్‌ని క్యారీ చేయొద్దు. రిమెంబర్ వన్ థింగ్, లెట్ ఇట్ గో. లేకపోతే అది నిన్ను వదిలిపెట్టదు. ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్, ఫస్ట్ కంట్రోల్ యువర్ థాట్స్. Thank you for watching this video.